రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పంపించారు. నువ్వు జాగ్రత్తగా ఉండు బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, విఆర్సీ దగ్గర మీటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిరాజ్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ మాట నాకు చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండు సిరాజ్, బయటికెళ్ళు ఉండమని చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి అప్పటి నుంచే ఫోన్ ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు. కానీ అది నిన్నటి రోజు సాయంత్రం 9:30 ప్రాంతంలో 3 జీబుల్లో దాదాపు 10 నుంచి 15 మంది పోలీసులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీ అబ్బాయి మర్డర్ కేసులో ఉన్నాడు అని బెదిరించి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. బెదిరించి ఆమె వెళ్ళిపోవడం జరిగింది. పోలీసు వాళ్ళు వెళ్ళిపోయిన 10:30 ఆ టైంలో 20 నుంచి 30 మంది వాళ్ళ ఇంటి చుట్టూరు బైకుల్లో రౌండ్లు కొడుతూ అరుస్తూ కర్రలతోటి వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ, సిరాజ్ వాళ్ళ ఇంటి మీద రాళ్ళేస్తూ, వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ బయటికి రానియకుండా వాళ్ళని ఈ విధంగా రౌడీల్ని పంపించి ఇంటి మీదకి శ్రీధర్ రెడ్డి గారు భయభ్రాంతులకు గురి చేయడం అన్నది సమంజసం కాదని తెలియజేస్తున్నాను. మమ్మల్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు, మేము పడుతూనే ఉన్నాం. మాతో తిరిగే సిరాజ్ అనే అబ్బాయి వయసు చాలా చిన్న వయసు, కుటుంబం కేవలం నాతో తిరుగుతున్నాడని ఆ అబ్బాయిని అలా చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను శ్రీధర్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళ మీద ఇలాంటి బల ప్రదర్శనలు చేయడం అన్నది కరెక్ట్ కాదని నేను తెలియచేసుకుంటూ, ఇలాగా నెల్లూరులో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఇలాంటి రౌడీ రాజకీయాలని ప్రోత్సహించకూడదని నేను చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాను. ఇలా సామాన్య ప్రజల మీద ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే తట్టుకొని ఎదురు నిలబడే పరిస్థితి లేని వాళ్ళకి మీరందరూ కూడా అండగా ఉండి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని కోరుకుంటూ, అలాంటి పేద కుటుంబాలకి మీరు అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రత్యర్థులు మాట్లాడతారు, మనం మాట్లాడతాం. నిజంగా లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను, ఆగర్భ శత్రువులుగా చూడను, కేవలం పోటీదారులుగా చూస్తాం. రాజకీయాల్లో అధికారమైన ప్రతిపక్షమైన భిన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వివాదాలు ఉండొచ్చు, కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది, ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు ఉంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని సానుకూలంగా తీసుకుంటాం. సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మేము చెప్తాం. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా, వేరే అంశాల గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు. మీరు ఈ యొక్క 3వసారి నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు కానీ ఏదీ లేకుండా 10 కాలాల పాటు ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా, మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది. రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి విమర్శలు ఉంటాయి. అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఏ వాదన కరెక్ట్ అనేది, మనం మాట్లాడే వాదన కరెక్టా, వాళ్ళు మాట్లాడే వాదన కరెక్ట్ అనేది, ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం. ఎన్నికలే అంటే మరో 1 సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి, మరో 4-5 నెలల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు.